చాలా మంది ఏం చేస్తున్నారు స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఇట్లా రాసుకుంటారు పైన వాళ్ళ ఇష్ట దైవాన్ని పేరు పైన రాసి, లేకపోతే వెనకాల ఖచ్చితంగా నన్ను పాస్ చేయగలరు, లేకపోతే నేను అని చెప్పేసో ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కదా! దాన్ని మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారు సార్? మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకనంటే ఇటువంటివి తప్పకుండా. ఎందుకనంటే వాళ్ళు ఈ మధ్యకాలంలో విద్యా విధానం ఎట్లా మారిపోయిందంటే నోట్సులలో కూడా చదివే విషయాన్ని పక్కన పెట్టి ఏదో వాళ్ళ ధర్మం ఆధారంగా హిందూ ధర్మం, క్రిస్టియానిటీ, అట్లానే ముస్లిము వాళ్ళ ధర్మం ఆధారంగా కొన్ని పాయింట్స్ని నోట్సులలో రాస్తూ అది రాస్తేనో నాకు మార్క్స్ ఎక్కువ వస్తాయి, నాకు ఆన్సర్లు గుర్తొస్తాయి అనే ఒక అపోహలో ఉంటూ అది రన్నింగ్ నోట్స్లో ఆ విధంగా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఎగ్జామినేషన్లో అలా చేయడం 100% తప్పు అయిద్దండి. ఎందుకనంటే మీరు ఒక హిందూ స్టేట్మెంట్ రాస్తారు, అది దిద్దే వ్యక్తి క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు. లేదా మీరు ఒక హిందూ అదే క్రిస్టియన్ కొటేషన్ రాస్తారు, అది దిద్దే ఎగ్జామినరు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు. అంటే అలాగా వేరే ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఉండే వ్యక్తులు అయినప్పుడు వారు నెగిటివ్గా దాని మీద రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది అయినా కాకుండా మనం అట్లాగా ఆ దేవుడు పేరు మీద ఉండే వాటిని రాయకూడదు. లేదా నన్ను పాస్ చేయండి, నాకు మ్యారేజ్ ఉంది, నేను ఇది నేను పాస్ కాకపోతే నేను చచ్చిపోతా అనే విషయాలు మేము పేపర్ దిద్దుతున్నప్పుడు గమనిస్తూ ఉంటాం. ఇంకా బ్లండర్గా చెప్పాలంటే కొంతమంది అందులో 100 రూపాయలు, 200 కాగితం, 500 కాగితం కూడా పెట్టి నన్ను తప్పకుండా పాస్ చేయండి సార్, నా ఫోన్ నెంబర్ ఇది, నా ఫోన్ చేస్తే మీకు కొన్ని డబ్బులు పంపిస్తా, గూగుల్ పే, ఫోన్పే కొడతా, ఇది అనే వాక్యాలు కూడా రాసి అందులో పేపర్లో డబ్బులు పెట్టిన సందర్భాలు కూడా ఉంటాయి. మేము సీసీ కెమెరా మధ్య ఉండి పేపర్ దిద్దే పరిస్థితి ఉంటుంది. అది మాకు ఇబ్బందిగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇబ్బంది ఏముంటుంది, అందరం పక్కపక్కనే కూర్చొని దిద్దుతూ ఉంటాం. మాకు వచ్చింది పట్టపోయి మా చీఫ్ ఎగ్జామినర్కి ఇస్తాం, ఆయన పట్టపోయి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్కి, ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్కి ఇస్తూ ఉంటాం. ఇంకంతే, అందులో చేయడానికి ఏముండదు. మనం ఆ డబ్బులు తీసుకునేది ఉండదు, ఫోన్ చేయడానికి ఉండదు. ఏం చేసినా మేము డిబార్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లా డబ్బులు పెట్టడం తప్పు, వాక్యాలు రాయటం కూడా తప్పే. ఏ మతపరమైన బొమ్మలు వేయొద్దు, వాక్యాలు రాయొద్దు, ఏమీ చేయకూడదండి. అట్లా చేసేది ఏమంటే మనసులో అనుకోండి, అంతే. మనసులో అనుకొని ఇక పేపర్ మీద మాత్రం క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్సే రాస్తే మీకు స్కోరింగ్ ఇంకా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.